హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇడ్లీ చేసినప్పుడు అబ్బో ఇడ్లీ నా అని కొంతమంది, చట్నీతో కావాలని కొంతమంది, సాంబార్ కావాలని కొంతమంది పేచీలు పెడతారు కదా. ఈజీగా సాంబార్ చేసుకోవచ్చు. నేను ఒక కప్పు కందిపప్పు కడిగేసి 2 కప్పులు నీళ్లు పోసేసి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ గిన్నెలో పెట్టేసి ఒక చుక్క వాటర్ పోసాను. టమాటోలు, పచ్చిమిర్చి పప్పులో వేసేసాను. చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నది జ్యూస్ తీసుకోవాలి. ముక్కలు పప్పు ఒక్కసారి ఉడికిపోతాయి. మనకి ఇష్టమైన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టింది జ్యూస్ తీసి పోసేసుకుని కొంచెం టేస్ట్కి పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, కొంచెం కొత్తిమీర వేసుకుని చక్కగా తాలింపు కాల్చుకుంటే వేడి నీళ్ళు పోసుకోవాలి. మీ పలచదనానికి తగ్గట్టు ఇంగువతో తాలింపు కాల్చుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, జీలకర్ర, నూనె వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. మీకు ఇష్టమైతే సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు. ఎంతో టేస్ట్గా ఇడ్లీకి సాంబార్ ఈజీగా రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్